Hello all, welcome to our world. Please like, share and subscribe to our channel Hasu and Jesu. ఇవాళ నేను మీకు ఒక బేబీ ఎసెన్షియల్ కిట్ అయితే చూపించబోతున్నానండి. ఇది మా జస్ట్ పాపకి కొన్న ఫస్ట్ బేబీ కేర్ కిట్. దీనిలో ఏమొచ్చాయంటే ఫస్ట్ బేబీ నెయిల్ ట్రిమ్మర్ వచ్చింది. మీరు చూడొచ్చు, దీనికి ఒక సెపరేట్ బాక్స్ వచ్చింది, బేబీ నెయిల్ ట్రిమ్మర్. అండ్ ఇది నాకు చాలా యూస్ఫుల్ అయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇంకొకటి బేబీ కేర్ కిట్ అని, దీనిలో బేబీ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. దీనిలో ఏమేమి ఉన్నాయనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపించబోతున్నాను. అసలు ఎలా యూజ్ చేసుకుంటారు ఏంటి అనేది, అసలు ఏమేమి ఇచ్చాడు దీనిలో అనేది, హెయిర్ బ్రష్, కాంబ్ అన్నీ మనకి ఇక్కడ వెనకాల చూపించాడు అనమాట. అండ్ ఇలాగే మనకి ఒక మల్టీపర్పస్ బ్యాగ్ అయితే వచ్చింది. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. దీని కలర్ కానీ అన్నీ బాగున్నాయి, భలే నచ్చింది నాకైతే. ఇది ఏంటంటే దీనిలో చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఎసెన్షియల్ కిట్స్ అన్ని దీనిలో పెట్టేసుకోవచ్చు, ఎసెన్షియల్ థింగ్స్ అన్ని. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. దీని ఫ్రంట్ అయితే ఒక జిప్ ఇచ్చాడు, లోపల ఒక 4 కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు, 2 బిగ్ కంపార్ట్మెంట్స్ అండ్ 2 స్మాల్ కంపార్ట్మెంట్స్. అండ్ అట్లాగే ఇక్కడ ఏదైనా సిరప్స్ కానీ ఏమైనా క్రీమ్స్ కానీ ఏదైనా లీకేజ్ ఉన్నావో పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఒక హుక్ కూడా ఇచ్చాడు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా. వెనకాల ఒక కంపార్ట్మెంట్ ఇచ్చాడు అండ్ అట్లాగే పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఇచ్చాడు. ఇదైతే చాలా 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 బాగుంది, భలే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ అంతా బాగుంది, కాంపాక్ట్ గా ఉంది, చక్కగా నీట్ గా ఉంది. అది ఎక్కడికైనా బాగా ఫిట్ అవుతుంది బ్యాగ్ లో. అండ్ ఇలాగే నెక్స్ట్ బేబీ కేర్ కిట్ ఒకటి ఇచ్చాడు. ఇందులో ఒక చిన్ని 2 నీ క్యాప్స్ ఇచ్చాడు అనమాట. నాకు ఫస్ట్ ఇవి ఓపెన్ చేసేయాలనిపించింది, ఏంటో చూద్దామని. ఇవి పిల్లలు పాకుతున్నప్పుడు వేసుకోవడానికి, ఆ, మోకాళ్ళు అవి కొట్టుకోకుండా ఉండడానికి ఇచ్చాడు అనమాట. దీని ఎలాస్టిసిటీ అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అండ్ అట్లాగే అక్కడ గ్రిప్ కూడా ఇచ్చాడు, చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మా పాప పాకట్లేదు, సో అవి నేను పక్కన పెట్టేసి ఉంచాను. ఆ, ఈ ఈ కిట్ లో ఏమంటే ఇంకా హెయిర్ బ్రష్, హెయిర్ కాంబో ఇవన్నీ ఇచ్చాడు. దీని బ్రజల్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. బట్ ఇప్పుడైతే యూజ్ చేయటం లేదు. అండ్ అట్లాగే ఇప్పుడు సిలికాన్ బ్రష్ ఇది అనమాట. నాకు ఇది మౌత్ క్లీనింగ్ కి, టంగ్ క్లీనింగ్ కి ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. దీని బ్రజల్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది ఇది. అండ్ అట్లాగే కాంబ్ కూడా మేము ఇప్పుడు యూజ్ చేయట్లేదు, బట్ దానికి ఉన్న ఇవైతే బాగా ఇచ్చాడు. రౌండ్ రౌండ్ గా ఇవ్వటం వల్ల పిల్లలకి గీరుకోకుండా ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది, 1 ఇయర్ వరకు మనం బాగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ నెయిల్ క్లిప్పర్ ఒకటి ఇచ్చాడు, నెయిల్ కట్టర్ కూడా నేను మా జస్ పాపకు వాడట్లేదు, బట్ మా హస్బాబుకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది నెయిల్ కట్టర్. అండ్ అట్లాగే చాలా కాంపాక్ట్ గా ఉంది, ఎక్కడికైనా మనం ఈజీ క్యారీ చేయొచ్చు. ఒకవేళ మన హడావిడిలో బయటకు వెళ్ళేప్పుడు మనం మర్చిపోయినా కానీ నెయిల్స్ కట్ చేయటం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదైతే అసలు ఏంటా నాకు అర్థం కాల, భలే ఉంది, బొమ్మలే ఉంది, పెన్నులా ఉంది, ఏంటా అనుకున్నాను. అసలు చెవులో గుబులు తీయడానికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందని నేను ఇది చూసాకే తెలిసింది నాకు. ఇదేంటంటే చెవులో గుబులు తీసుకోవడానికండి, ఇది ఇయర్ క్లీన్ చేసుకోవడానికి పిల్లలకి. ఇదైతే చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇవి ఇచ్చాడు మనకి. పైన నీడిల్స్ అవి మనం మార్చుకోవచ్చు అనమాట, ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. దీనికి లైటింగ్ ఇచ్చాడు, టాంగ్ లాగా ఇచ్చాడు అనమాట. టాంగ్ లాగా మనం చెవులో పిల్లలకి లైట్ వేసి ఆ టాంగ్ పెట్టి ఈజీగా క్లీన్ చేయొచ్చు. గుబిలి అలాంటివి ఏమున్నా కానీ, డస్ట్ ఏమున్నా కానీ ఈజీ క్లీన్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. లైటింగ్ కూడా ఉంది, మనం సపరేట్ గా టార్చ్ పెట్టుకుని సెల్లో అసలు ఏముంది చెవులో ఏముంది అని చూడాల్సిన అవసరం లేదు. చాలా బాగా క్లీన్ అవుతుంది, నాకు బాగా అనిపించింది. అదైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మీరు ఎవరికైనా తెలుసుంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది కామెంట్ చేయండి, మీకు ఇంతకు ముందు ఈ ఐటమ్ మీరు చూసారా అనేది కామెంట్ చేయండి నాకు. అండ్ అట్లాగే సిజర్స్ ఇచ్చాడు. సిజర్స్ మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయడం మర్చిపోతాము. ఈ సిజర్స్ లో ఏంటంటే ఫ్రంట్ షార్ప్ గా లేకుండా ఇలా ఎడ్జ్ బాగా ఇచ్చాడు, సో పిల్లలకి కానీ ఎవరికి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది నాజల్ ఆస్పిరేటర్, ఇది నోస్ క్లీన్ చేయడానికి అనమాట. ఇది మా జెస్ పాపకి బాగా యూస్ఫుల్ అయిందండి. మా జెస్ పాప అసలు నోసే క్లీన్ చేయనివ్వదు, ఇది డస్ట్ అంతా దానిలో కలెక్ట్ అవుతుంది. ఈజీగా మనం వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. అసలు వన్ వన్ టైం యూజ్ కి బాగా పనికొస్తుంది. అంటే ఒక్కసారికి మొత్తం వచ్చేస్తుంది అనమాట అది. ఇది ఒక టాంగ్ లాగా ఇచ్చాడు, దీంతో అంత యూజ్ నాకు అనిపించలేదు ప్రెసెంట్ అయితే. ఫ్యూచర్ లో ఏమైనా యూజ్ వస్తుందేమో చూడాలి, అందుకని నేను సైడ్ కి పెట్టుంచాను. ఇది మనకి ఎసెన్షియల్ కిట్, బేబీకనే కాదు ఎవరికైనా పనికొస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్యారీ చేసుకోవడం మంచిది. ఇది నాకైతే బేబీస్ కన్నా కూడా మనలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనిపించింది. నెయిల్స్ ఎవరైనా షార్ప్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
ఇదైతే సిరప్ వేయటానికండి. సిరప్స్ అవి వేయటానికి మెడిసిన్‌కనమాట ఇది. దీనిలో 5 ఎంఎల్ వరకు ఉంది. 5 ఎంఎల్ వరకు మనం సిరప్స్ వేయొచ్చు. వాళ్ళిచ్చే సిరప్ పిల్లర్స్ కన్నా ఇది చాలా బావుంది క్వాలిటీ అది. నెక్స్ట్ నేను మీకు ఇది చూపిస్తాను. బేబీ నెయిల్ ట్రిమ్మర్ చూపిస్తాను. ఇది బేబీ నెయిల్ ట్రిమ్మర్ అనే కాదండి. 1 మంత్ బేబీ నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. దీనిలో చాలా 6 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళకి ఎంతెంత యూజ్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు డిస్క్రిప్షన్ మనకి బాక్స్ ఎనకాల. అండ్ అట్లాగే ఒక యూజర్ మాన్యుయల్ కూడా ఇచ్చారు. దానిలో కూడా డీటెయిల్‌గా ఇచ్చారనమాట. దానిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా కాంపాక్ట్‌గా ఉంది. మనకి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. బ్యాగ్‌లో పట్టేస్తుంది. దీంట్లో మనకేంటంటే 6 టైప్స్ ఆఫ్ ఇవి ఇచ్చారనమాట. థ్రెడ్డింగ్ మిల్స్. దీంట్లో 4 మోడ్స్ ఉన్నాయి. అది చూసారు కదా! ఎంత చిన్నగా ఉందో భలే ఉంది. చాలా చిన్నగా ఉంది. నాకు నచ్చింది. 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు. అది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేసుకోవాలనమాట. మా జెస్ పాపకైతే ఇది బాగా అసలు నెయిల్సే కట్ చేయనివ్వదు నెయిల్ క్లిప్పర్‌తో. సో, నేను దీంతో బాగా తీస్తున్నాను. చాలా వస్తుంది. దీంట్లో AA బ్యాటరీస్ 2 పడతాయన్నమాట. చాలా సెట్ అవుతుంది ఇది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని ఎనకాల పిన్ ఎలా ఉంది ఏంటి అనేది. పిన్ అలా ఉంది. దానికి మొత్తం మనం వెనకాల సెట్ చేయాలన్నమాట. ఈ ఇవి మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఖరికి డెడ్ స్కిన్ కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అది నేను ఎలా ఫిక్స్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. అది నేను ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఎనకాల జస్ట్ అట్లా పెట్టేయటమే. అలా పెట్టేస్తే ఇందులో 4 మోడ్స్ ఉన్నాయి. కిందకి 2 లోవర్ మోడ్స్, 2 అప్పర్ మోడ్స్ ఉన్నాయన్నమాట. 4 మోడ్స్ ఉన్నాయి. ఆ 4 మోడ్స్ మనం కావాల్సిన ఇది బట్టి స్పీడ్ బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ మనం రన్ చేసుకోవచ్చు దాన్ని. అది ఎట్లా రన్ అవుతుంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. రన్ అయ్యేటప్పుడు లైట్ వెలుగుతుంది. ఇదసలు చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. బేబీస్‌కైతే అసలు స్కిన్ ఏమీ ర్యాష్ లేకుండా చాలా బావున్నాయి. మీరు చూడొచ్చు ఇది డెడ్ స్కిన్ కూడా రిమూవ్ చేయటానికి యూజ్ అవుతుంది. బేబీస్ అనే కాదు ఎవ్వరికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకుంటే గనుక అదిగో నేను ఫింగర్ మీద పెడుతున్నాను చూడండి. అసలు నో హార్మ్‌ఫుల్ అనమాట. అసలు గీరుకోవటాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది. నాకైతే అసలు ఇది 10 ఆన్ 10 ప్రొడక్ట్ అండి. ఎవరు కనిపెట్టారో గానీ నాకైతే భలే నచ్చింది. మా హస్బాబు అప్పుడు నాకైతే ఇది అసలు ఐడియా లేదు. ఇదైతే చాలా బావుంది. నాకు భలే నచ్చింది. సో, ఇవన్నీ నేనైతే రికమెండ్ చేస్తానండి. ఎవరికైనా ఇదంతా ఎసెన్షియల్ కిట్. ఎవరికైనా మనం బ్యాగ్‌లో క్యారీ చేయటం పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. నాకు బాగా నచ్చింది. ఒకసారి మీరొక డీప్ లుక్కేసుకోండి. కావాలంటే మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. మీరు చూసుకొని పర్చేస్ చేసుకోండి. చాలా బావున్నాయి. నాకైతే నచ్చాయి ఈ కిట్ అంతా. మస్ట్ బై ప్రొడక్ట్. Thank you for watching. Please do subscribe to our channel, Hassan Jessu.